guys, welcome back to our channel. So ee roju video lo matter endante already me andaru thumbnail lo chuse untaru kada. So first time aithe nenu ma akka meeda prank cheddam anukunna. Nenu prank videos chaala chusanu. So okati ma akka meeda kuda chesthe baaguntadi kada. Nenu kuda experience cheyalanuntunnamata. So tanu ela react aitado entani. So ippudu prank entante nenu chaala రోజుల నుంచి మా అక్క పకోడీ తినాలనిపిస్తుంది, వేసి పెట్టవే తినాలనిపిస్తుంది అని చెప్తుంది. బట్ ఇన్నాళ్ళకి నాకేమనిపించిందంటే సో దాంతో ఒక ప్రాంక్ చేద్దామని ఒక ఐడియా అయితే వచ్చేసింది అనమాట. సో తను ఆఫీస్కి వెళ్ళింది, తను వచ్చేలోపు నేనైతే ఇప్పుడు పకోడీ చేసి రెడీగా ఉంచుతాను. మొత్తం మ్యాటర్ అంతా ఇప్పుడు చెప్పవద్దు, చేస్తూ మాట్లాడుకుంటుందాం. అండ్ చాలా నాకు ఎలా ఉందంటే ఈ ప్రాంక్ ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో చూడాలనిపిస్తుంది. అండ్ మీరు కూడా నాతో పాటు లాస్ట్ వరకు వీడియో చూసాను. ఓకేనా గైస్, లెట్స్ స్టార్ట్. వచ్చిందండి వయ్యారి. సో గైస్, ఇక పకోడీ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. అంటే అందరికీ తెలిసిందే ప్రాసెస్ ఎలా ఉంటుందని, బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి నా స్టైల్లో నేను చేసేది కూడా మీకు చూపించాలనుకుంటున్నా. సో ముందుగా అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నా. గైస్ మామూలు కళ్ళు మండట్లేదు. ప్రతి అమ్మాయికి ఒక మంచి చిట్కా చెప్పాలనుకుంటున్నా. అంటే ఫ్యూచర్లో కూడా చాలా యూజ్ అవుతుంది అమ్మలకి, ఆంటీలకి, లేదంటే ఇంకా ఫర్దర్గా వంట చేసే వాళ్ళందరికీ చెప్పే చిట్కా ఏంటంటే ఆనియన్ కోసేటప్పుడు కళ్ళు మండకుండా, కళ్ళలోంచి నీళ్ళు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? స్పెట్స్ వాడండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆహా, హాయిగా ఉన్నదబ్బా. పోలా అదిరిపోలా. అది ఇలా కోస్తుంటే మనకి వాటర్ రాదు కళ్ళల్లోంచి. అండ్ కాజల్ కూడా పోదు మాట. అమ్మాయిలందరూ రెడీ అయ్యి మంచిగా అప్పుడు వ్లాగ్స్ కానీ ఇలాంటి ఫుడ్ వ్లాగ్స్ కానీ చేస్తుంటారు కదా, సో కాజల్ పోకుండా ఉంటుంది. మొత్తానికి అయితే ఆనియన్స్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఈ స్పెట్స్ తీసేయండి, లేదంటే ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, లేదంటే ఏం కనిపించదు కదా, పకోడీ వేగుతుందా మాడిపోతుందా అనేది తెలియదు. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ ఆనియన్స్ని పెద్ద గిన్నెలు నాకు పెద్ద గిన్నెలు వాడడం బాగా ఇష్టం, ఎందుకంటే ఫ్రీగా అనిపిస్తుంటుంది అన్నమాట. సో ఈ ఆనియన్స్ అన్ని కట్ చేసిన ఆనియన్స్ అన్ని ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సో ఇలా 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఏదైతే ఉప్పు డబ్బా ఉందో దాన్ని మూత పెట్టేయాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మంచి ఇలా స్మాష్ చేసుకోవాలి, అప్పుడు లేయర్స్ లాగా విడిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్లో ఫస్ట్ ప్రాంక్ వీడియో ఇది. అది కూడా మా అక్క పైన ఫస్ట్ టైం, అది కూడా మళ్ళీ అన్నీ ఫస్టే. అది చంప మీద గట్ట కొట్టదు కదా, లాస్ట్లో దవడ వాచిపోతుంది. ఇందుకే ప్రాంక్ ఏం చేస్తున్నాను అనేది అర్థం కావట్లేదు కదా. చెప్తా వెయిట్ చేయండి అబ్బా, అన్నీ ఫస్ట్ అని చెప్పేవద్దు కదా, ఇంట్రెస్ట్ పోతుంది. అసలు ఏం చేస్తాను ఏంటని లాస్ట్ వరకు చూడండి. కొన్ని ఇలా స్మాష్ చేసిన విడవు, మీరే ఇలా గోర్లతో ఇలా చేయాలన్నమాట. అలా చేస్తే ఇంకా మంచిగా చూసారా ఎంత వాటర్ వస్తుందో. ఓకే, డన్. ఇలా చక్కగా లేయర్స్ లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం దీంట్లోకి శనగపిండి వేసుకోవాలి. ఎంత వేసుకుంటున్నారు అనే కొలతలు నాకు తెలియదు, వేసేసిడే. నాకు తెలిసి ఒక 1/2 కిలో ఉండొచ్చా, మనకు తెలీదు, వేసేసిడే. సో మొత్తం ఒకసారి ఇట్లా కలపాలి. సో గైస్, ముందుగా పకోడీలోకి నేను కావాల్సిన అన్ని పదార్థాలు రెడీ పెట్టుకున్నమాట. కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నా చిన్న చిన్న ముక్కల కింద. అండ్ కారం, వాము, ఇది వచ్చి గరం మసాలా, అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం చికెన్ మసాలా, ధనియాలు పొడి. సో ఇవి 3. ఇంకా ఆయిల్, పసుపు, వాటర్. అండ్ ఈ ఆయిల్ సరిపోతుందా అని మీకు డౌట్ రావచ్చు. ఆయిల్ ఎందుకంటే ఇందులో కలపడానికి, ఇవన్నీ మంచిగా ఈ ఆనియన్స్కి పట్టడానికి కొంచెం ఆయిల్ అనేది నేను యాడ్ చేస్తాను అన్నమాట. మరి అందరూ యాడ్ చేస్తారో లేదో నాకు తెలీదు. సో ఇవన్నీ 1 by 1 వేసేసుకుందాం ఇందులో.
కొంచెం లైట్గా పసుపు. మీకు కూడా తెలుసా, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఎర్రగా రావాలంటే, బట్ నాకు వద్దు. వేసుకోండి. ఒకసారి నేనైతే గ్రీన్ కలర్ యాడ్ చేసిన, గ్రీన్ పకోడీ ఏం తెలుసా ఇంట్రెస్టింగ్ మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి, ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. సో ఇందులో లైట్గా ఆయిల్ వేద్దాం. ఇప్పుడు దీన్ని ఒక్కసారి గట్టి కలపాలి. సో గాయస్, పకోడీ అయితే వేసేస్తున్నా. నాకు చాలా ఐడియాలు వచ్చినాయి, అంటే యూట్యూబ్లో ప్రాంక్స్ చూస్తుంటే చాలా ఐడియాస్ వచ్చినాయి. అంటే వాటర్ ప్రాంక్ చేద్దాం, అని నిద్రపోయినప్పుడు వాటర్ వేస్తే ప్రాంక్ అవుతుంది కదా. సో ఇలాంటి చాలా ఐడియాలు వచ్చినాయి. మా అక్క కొట్టుడు ఊహించుకుంటే అబ్బో, ఇలాంటి మనకు పనికిరామని అనిపించింది. మీ అక్క నేను కొడుతుందా అని మీకు డౌట్ రావచ్చు. కోపం వస్తే మా అక్క కోపాన్ని చూడలేరు, ఇక తట్టుకోలేరు. నా గురించి నీకు తెలీదు, నేను చాలా 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 డేంజరస్. కానీ ఇప్పుడు ఎందుకు మరి ఇంత, ఇప్పుడు భయం లేదా మరి ఈ ప్రాంక్ చేస్తున్నారు కదా, భయం లేదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఇది ఓకే, సింపుల్ అని అనిపిస్తుంది. బట్ ఇంకోటి ఏంటంటే తగ్గేదలే, ఏదైతే అయ్యింది అయింది, రియాక్షన్ చూద్దామని అనిపిస్తుంది అన్నమాట. ట్రై చేయాలి కదండి అన్నీ. సో అందుకే ట్రై చేస్తున్నా. మరీ హెవీ డోస్ కాకుండా సింపుల్ డోస్తో స్టార్ట్ చేస్తున్నమాట. చూద్దాం ఏమవుతుందో. అండ్ మీలో ఎంతమందికి పకోడీ అంటే ఇష్టమో మరి కామెంట్ చేసండి. నాకు కూడా బాగా ఇష్టం, కానీ చేసుకోవడానికి బద్ధకం. సింపుల్ ప్రాసెస్ ఉంటుంది కానీ చేసుకోవడానికి బద్ధకం. బయట అయితే కొనుక్కున్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, మా 30 రూపీస్కి గింతనే పెట్టిండా అనిపిస్తుంది. అదే మనం ఇంట్లో వేసుకుంటే మస్తు 20 రూపీస్ పిండి కొనుక్కుని వేసుకుంటే మస్తు పకోడీ వస్తుంది కదా అని అనిపిస్తుంది. బట్ వేసుకోవడానికి బద్ధకం, ఏం చేస్తాం. సో గైస్, మొత్తానికి పకోడీ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది మీకోసం. వేరు పకోడీ తింటే బాగా అనిపిస్తుంది కదా. నేను ఆ సొల్లంతా చెప్తుంది కానీ అసలు మ్యాటర్ చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా. సో ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్కి వచ్చేద్దాం. సో ప్రాంక్ ఏంటంటే పకోడీ చేసి పెట్టమంది కదా, నాకు అనిపించింది సో హెవీ కారం వేసి పెడదామని అనిపించింది. సో కలర్ డిఫరెన్స్ తెలిసిపోతుంది. పోనీ పచ్చిమిరపకాయలు ఏమన్నా పెట్టి వేసి ఇద్దామని అనిపించింది. బట్ చూస్తే కూడా అందులో కూడా కలర్ తెలిసిపోతుంది అన్నమాట. సో ఫైనల్గా ఏమనిపించిందంటే ఒక 4-5 స్పూన్లు ఉప్పేసి మా అక్క కోసం స్పెషల్గా నేను ఇప్పుడైతే పకోడీ చేస్తున్నాను అనమాట. దానికోసం స్పెషల్ ఇది. పెద్ద ప్లానింగే రా. సో ఇందులో వేసేస్తా, కొంచెం ఉంచిన ఇందులో వేసేస్తాగా. ఓ అసలు చూస్తుంటేనే ఘోరంగా ఉంది కదా దేవుడా. సో ఇది ఉప్పు అయితే కనిపించదు కదా, వాబో. సో ఇది మా అక్క కోసం స్పెషల్గా వేసి పెడతాను అన్నమాట ఇప్పుడు. అండ్ గైస్, ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడైనా ప్రాంక్స్ చేయాలనుకున్నారనుకోండి, సో వాళ్ళు ఏదైనా తినాలనిపిస్తుందో చెయ్యండి అని అన్నప్పుడే చెయ్యండి. ఎందుకంటే మిగతా టైంలో చేసుకున్నాక వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది అనమాట. అతి ప్రేమ చూపిస్తున్నారు, డెఫినెట్గా ఏదో కలిపే ఉంటారంటారు. అండ్ యూట్యూబర్స్కి అయితే నమ్మడం ఇంకా తక్కువ ఛాన్స్ అనమాట. వాళ్ళు ఏం చేసినా కూడా ఫస్ట్ నువ్వు తిన్నాక నేను తింటా అట్లా ఇట్లా అంటారు. అండ్ నాది ఇది ఫస్ట్ టైం కాబట్టి ఈ ప్రాంక్ మా అక్కకి ఏంటే ఏ డౌట్ చాలా రోజుల నుంచి అడుగుతుంది కాబట్టి అమ్మ ప్రేమగా చేసి పెట్టిందేమో అని అనుకుంటుంది. చూద్దాం దాని రియాక్షన్ ఎట్లుంటుందో. సో ఇదైతే వేసేస్తాయి ఇప్పుడు పకోడీ. ఉప్పు ఉందంత ఉప్పు తగులుతుంది ఇందులో. వేసేస్తున్నా పకోడీ. అసలు ఆ రియాక్షన్ ఎట్లుంటుందో, ఎన్ని బూతులు తిడుతుందో, ఏమంటుందో ఏమో తెలియదు కానీ భయం అంట. డన్. ఇవి ఉప్పు ఎక్కువ అవడం వల్ల మరి ఇట్లా తిక్క అయినాయో తెలియదు కానీ
అంత డిఫరెంట్ ఉంది ఇది. అంటే ఇప్పటి వరకు చేసింది ఒకలా ఉన్నాయి, ఇదంతా వేరుగా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అసలు అది తింటుందో తినదో, ఫస్ట్ ఇది సక్సెస్ అవుతుందో అదే ప్రాంక్ చూద్దాం. అదే మాత్రం కొంచెం కనిపెట్టినా కూడా బిస్కెట్ అవుతుంది చేసిందంతా. ఒక్క పీస్ తింటే చాలు సక్సెస్ అయినట్టు. మొత్తం తింటుంది, ఇందులో ఒక పీస్ తిన్నప్పుడే తెలిసిపోతుంది కదా అందులో ఉప్పు ఎక్కువ ఉంది. డన్, అయిపోయింది. దానికోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు కాల్ చేస్తాను, 7 అవుతుంది టైము. సో ఒకసారి కాల్ చేస్తామాట మా అక్కకి, ఎక్కడుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి మా అక్కకి కాల్ చేసి చూద్దాం, అసలు లిఫ్ట్ చేస్తుందో లేదో తెలీదు. ట్రై చేద్దాం. చిత్త హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. హలో అక్క, ఫోన్ చేసినా ఏడున్నావు? డ్యూటీలో ఇంకా అయిపోలే? అయిపోయింది, లాస్ట్ వస్తున్నా 10 నిమిషాలు. 10 నిమిషాలా? ఏం తీసుకురావాలి? ఏమొద్దు, ఇంటికి వచ్చేలే, రేపు తెచ్చుకుందాంలే. ఆల్రెడీ ఇంట్లో ఉంది, ఖరాబ్ అవుతుంది మళ్ళీ, ఎందుకు, రేపు తీసుకుందాం. సరే సరే సరే. సో గైస్ చెప్పాను కదా ఇంకా ఆఫీస్లో అనమాట, అందుకే. సో ఇంకొక 10 మినిట్స్లో అయితే వచ్చేస్తామని చెప్తుంది కదా, చూద్దాం మరి. 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎక్సైట్మెంట్గా ఉంది. దాని ముందు మాత్రం నవ్వకుండా ఎప్పుడు ఉన్నట్టే నార్మల్గా ఉండాలి, లేదంటే తెలిసిపోతుంది, కనిపెట్టేస్తుంది. అబ్బో, వెయిట్ చేస్తుంటా. Much later. Much later. సో గాయ్స్ మా అక్క అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే పకోడీ తినేసి టేస్ట్ చెప్పేస్తుంది అన్నమాట. చూద్దాం. చేర్స్ కొట్టు. నేను చిన్నది, నేను చాలా తిన్నా అక్క వండేటప్పుడు, అందుకే తినట్లేదు. బట్ నువ్వు ఒక్కదాన్ని తినలేవు కదా అని. చేర్స్. కొత్త పకోడీ. ఏమైంది? బాగుందా అంకుల్? ఉప్పులో కొంచెం అలవా తగ్గినట్టుందే. ఏమైంది? ఏం మాట్లాడేంటి? ఏమైంది అక్క? అసలు ఏమైంది చెప్పు. ఏమైంది? వాటరా? అయ్యమ్మా, ఏంటి అంత ఉప్పేసిన? ఇది తిని చూడు. పోలా అదిరిపోలా మిమ్మల్ని. అది ఎందుకు అంత ఉప్పు? నాకేం తెలుసే. చూడు, నువ్వు తిను, నేను తింటున్నాను కానీ. ఇది బాగుంది. అయ్యమ్మా, బాగాలేదక్క. మస్తు ఉప్పు కష్టం. నీకోసమే స్పెషల్గా చేసిన. ఉప్పు కష్టమా? తినేస్తానేమని ఇంత తీసుకున్నా. కాదు, మొత్తం తిన్నది కొత్త పకోడియా అంట. బాలే అది తినగేంది. ఫస్ట్ ఏంటంటే మా అక్క ఉప్పు కసం ఉందని చెప్పలేకపోయింది మాట. చెప్తే మళ్ళీ వీడియోలు బాగోదు కదా అని సైలెంట్గా ఉంది. ఏదైనా కవి సో ఏమంటుంది, సో ఉప్పు కోసం ఉందంట. ఆఫీస్లో పెట్టా అందరికి రియాక్షన్స్ తీసుకునిరా. అమ్మ, అందులో ఉప్పు ఎట్లుందక్క? రెండు ఒకేసారి వేసిన. కలర్ కూడా డిఫరెంట్. చూసారా, కాన్ఫిడెన్స్ ఉంది, అందుకే కొత్త పకోడీ అని అడుగుతుంది.
అయ్యో ఎంత బాగుంది అదేంటి అలా ఉంది ఏంటి అనుకున్నాను. పెద్ద మొక్క కొరికారు ఇగో బాబాయ్. నిజంగా ఉప్పు నమిలినట్టు అనిపించింది. గింత ముక్క తిన్నది అంతే అన్నీ వేస్తే. తినవా? మీ ఫ్రెండ్స్కి పెట్టు రేపు ఆఫీస్కి తీసుకెళ్ళి. ఫస్ట్ తిను అంటే నువ్వు కావాలని నా కోసం ఉప్పు ఎక్కువ వేసి ఉండవు కదా. అమ్మ తిన్నట్టే ఉంది పకోడీ. ఫస్ట్ కొరికినట్టు ఏమనిపిలే? సిద్ధార్థ గారు హల్వా చేస్తుంది కదా, అయితే రేపు హల్వా చేసి పెడతా. ఫస్ట్ కొరికినప్పుడు ఏమనిపించలే? ఏమో కొరికినప్పుడు ఏమనిపించలేదు, నార్మల్ అనిపించింది. నమ్ములుతుంటే ఉప్పే కాదు, మా అక్క రియాక్షన్ ఎట్లా తెలుసా? ఉప్పు కోసం ఉంది అంట. నాకేం తెలుసు మళ్ళీ వీడియోలో బ్యాడ్ అయిపోతావు కదా అని ఇంకా చెప్పినా కదా వీడియోలో నార్మల్గా బ్యాడ్ అయిపోతామేమో, బాగా చేయలేదేమో అని అనుకుంటామని సైలెంట్గా చెప్తుంది. సైలెంట్ ఏం మాట్లాడలేదు, ఉప్పు కోసం అనుకుని ఏంది ఇంత సైలెంట్గా ఉంది ఏంటా అని. లేకపోతే రియాక్షన్ వేరే ఉంటుంది, అంటే వీడియో తీస్తలేమని చెప్తే కనుక వేరేగా ఉంటుంది. అరే కెమెరా వేరే చోట పెట్టాల్సింది, వీడియో తీస్తున్నాను చెప్పకుండా. షెట్ మిస్ అయింది. బట్ ఓకే, డన్. వాయమ్మ ఉప్పు ఏమన్నా తక్కువ రేట్ అనుకుంటున్నావా? ఎంతగానో వేసిన ఉప్పు. సో గైస్ చూసారు కదా, అంటే రియాక్షన్ ఏంటంటే వీడియో తీస్తామని చెప్పి రియాక్షన్ కొంచెం వచ్చింది, లేదంటే వేరే లెవెల్ ఉండేదేమో అంతా ఉమ్మడం అట్లా ఇట్లా చేసేది. బట్ ఏంటంటే ఓకే, ఫస్ట్ ట్రైల్ కదా, నాట్ బ్యాడ్ అని అనిపిస్తుంది. ఓకే డన్. అండ్ ఇదే ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకున్నప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.